ఈ వీడియోలో మనం ఈ ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన డిసార్డర్ గురించి, ఈ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కరెన్సీ గురించి, కొబ్బరి బొండాలోకి నీళ్లు ఎలా వస్తాయనే దాని గురించి మరియు ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ని ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్యాక్ట్ నంబర్ 10. మనం ప్రతి సంవత్సరం ఉగాది జరుపుకునే రోజు ఇండోనేషియాలోని బాలీలో ప్రతి సంవత్సరం ఒక విచిత్రమైన పండుగను జరుపుకుంటారు. ఆ పండుగ పేరు నేయాపి, అంటే ఇంగ్లీష్ లో కీప్ సైలెన్స్ అని. ఈ పండుగ రోజు అక్కడి ప్రజలందరూ పూర్తిగా మౌనం పాటిస్తారు మరియు ఆ రోజు అందరూ ఇంట్లో ఉండాల్సి ఉంటుంది మరియు అక్కడ సంపూర్ణంగా లాక్ డౌన్ ఉంటుంది. అంటే అక్కడ ఆ పండుగ రోజు రోడ్లపై వెహికల్స్ ఏవి తిరగవు మరియు ఆ రోజు అక్కడి నుండి విమానాలు కూడా వెళ్లవు. ఎందుకంటే అక్కడి వాళ్ల ప్రకారం ఇలా ఒక రోజు సైలెంట్ గా ఉండడం వల్ల ఆ సంవత్సరం వాళ్ళు చేసిన తప్పులు తొలగిపోయి కొత్త సంవత్సరం ఒక పాజిటివ్ అవుట్లుక్ తో వస్తుందని అక్కడి వారు భావిస్తారు. ఫ్యాక్ట్ నంబర్ 9. ఈ ఫోటోలో ఏరోప్లేన్ నుండి పడిపోతున్న ఇతని పేరు కేత్ శామ్స్ఫర్డ్. 14 సంవత్సరాల వయసులో ఇతను ఆస్ట్రేలియాలోని సిడ్నీ ఎయిర్పోర్ట్ లోకి వెళ్లి ఏరోప్లేన్ వీల్స్ క్లోజ్ అయ్యే ప్లేస్ లో కూర్చున్నాడు. ఆ ప్లేన్ ఎగిరిన తర్వాత ఆ వీల్స్ క్లోజ్ అవుతుండగా కీత్ 200 ఫీట్ల నుండి పడిపోతుండగా ఒక ఫోటోగ్రాఫర్ జాన్ అనే వ్యక్తి ఆయన కొత్త కెమెరా లెన్స్ ని చెక్ చేస్తుండగా ఆయనకి తెలియకుండానే ఈ ఫోటోని తీశాడు. తరువాత కేత్ 200 ఫీట్ల పై నుండి పడి చనిపోయాడు. ఫ్యాక్ట్ నంబర్ 8. లండన్ లో ఈ ప్రపంచంలోనే అత్యంత సన్నని బిల్డింగ్ ఉంది. ఇది ఒకవైపు 0.4 మీటర్స్ ఉంటే మరోవైపు కేవలం 60 సెంటీమీటర్సే ఉంది. ఈ ఇల్లు కేవలం 120 స్క్వేర్ మీటర్ ప్లేస్ లో ఉంది మరియు ఈ బిల్డింగ్ లో కేవలం 2 ఫ్లోర్సే ఉన్నాయి మరియు ప్రతి ఫ్లోర్ పై కేవలం 2 రూమ్సే ఉన్నాయి. దీన్ని 1954 లో నిర్మించారు. ఫ్యాక్ట్ నంబర్ 7. అజర్బైజాన్ దేశంలో 4000 సంవత్సరాల నుండి ఒక కొండపై మంటలు మండుతున్నాయి. ఈ మంటలు అక్కడ తుఫాన్ వచ్చినా, వర్షాలు పడ్డా, మంచు పడ్డా ఈ కొండ ఎప్పటికీ మండుతూనే ఉంటుంది. ఈ కొండ పేరు యానర్డాంగ్, అంటే ఇంగ్లీష్ లో బర్నింగ్ మౌంటైన్ సైడ్ అని. ఈ కొండ అజర్బైజాన్ రాజధాని బాకో నుండి ఇంచుమించు 25 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ చలికాలంలో మంచు కురిసినప్పుడు అది భూమికి చేరుకునే లోపే వేడి వలన కరిగిపోతుంది. నిజానికి అజర్బైజాన్ అనే పేరు ఇక్కడి నుండే వస్తుంది. ఎలా అంటే అజర్ అంటే ఫైర్ అని అర్థం. అందుకే అజర్బైజాన్ ని ది ల్యాండ్ ఆఫ్ ఫైర్ అని కూడా అంటారు. ఇది ఇలా మండుతూ ఉండడానికి కారణం ఒక సైంటిఫిక్ రీజన్ ఉంది. అదేంటంటే అజర్బైజాన్ లో ఎక్కువ శాతం నేచురల్ గ్యాస్ రిజర్వ్స్ ఉన్నాయి. ఇక్కడ భూమి లోపల ఎక్కువ గ్యాస్ ఉండడంతో అది మెల్లిమెల్లిగా లీక్ అవుతూ ఉంటుంది. అందుకే ఇక్కడ ఎప్పటికీ మంటలు మండుతూ ఉంటాయి. ఫ్యాక్ట్ నంబర్ 6. 1970s నుండి ఒక సీక్రెట్ రేడియో స్టేషన్ రష్యా నుండి నడుస్తోంది. కానీ దీన్ని ఎవరు ఎందుకు నడిపిస్తున్నారో ఎవ్వరికీ తెలియదు. మరియు ఈ రేడియో స్టేషన్ ని మీరు షార్ట్ వేవ్ క్యాపబుల్ రేడియోతో ఈ ప్రపంచంలో ఎక్కడి నుండైనా వినొచ్చు. ఈ స్టేషన్ 4625 కిలోహెర్ట్జ్ ఫ్రీక్వెన్సీతో నడుస్తుంది. దీన్ని ది బజర్ అని కూడా అంటారు, ఎందుకంటే దీని నుండి బజర్ సౌండే వస్తుంది మరియు ఒక్కోసారి ఒక మనిషి రష్యన్ లో మాట్లాడే సౌండ్ వినిపిస్తుంది. ఒకసారి మీరు కూడా ఈ బజర్ ని వినండి. ఇప్పుడు ఆ వ్యక్తి సౌండ్ ని వినండి. ఫ్యాక్ట్ నంబర్ 5. ప్రస్తుతం యుఎస్ డాలర్ రేట్ 83.46 రూపీస్ ని క్రాస్ చేసింది. అదే యునైటెడ్ కింగ్డమ్ ది ఒక పౌండ్ 104.46 రూపీస్ ని క్రాస్ చేసింది. కానీ వీటికన్నా ఖరీదైన కరెన్సీ కువైత్ దినార్. ఒక కువైత్ దినార్ ప్రస్తుతం 270 రూపాయలు ఉంది. దీనికి రీజన్ ఈ ప్రపంచంలోని 8% ఆయిల్ రిజర్వ్స్ కువైత్ లో ఉంది. అందుకే ఇతర దేశాలు కువైత్ నుండి ఆయిల్ ని కొనడంతో కువైతీ కరెన్సీ డిమాండ్ పెరిగింది. ఫ్యాక్ట్ నంబర్ 4. నార్మల్ గా సరస్సులు బ్లూ కలర్ లో ఉంటాయి, కానీ కొన్ని సరస్సులు గ్రీన్, పింక్ కలర్ మరియు రెడ్ కలర్ లో కూడా ఉన్నాయి. ఎలా అంటే న్యూజిలాండ్ లో నియోన్ గ్రీన్ కలర్ లో ఉన్న సరస్సు ఉంది. దీని పేరు డెవిల్స్ బాత్. ఇది ఈ కలర్ లో ఉండడానికి గల కారణం ఈ సరస్సుపై సల్ఫర్ ఎక్కువగా తేలుతుంది. మరియు పింక్ కలర్ లో ఉన్న సరస్సులు యుక్రెయిన్, టాంజానియా, అజర్బైజాన్ లో మరియు ఆస్ట్రేలియాలో ఇలాంటి సరస్సులు 3 ఉన్నాయి. ఫ్యాక్ట్ నంబర్ 3. మహారాష్ట్రలోని హివ్రే బజార్ విలేజ్ లో 60కి పైగా మిలియనీర్స్ ఉన్నారు. కానీ ఒకప్పుడు ఈ ఊరు కరువులో ఉండేది మరియు ఇక్కడ నీటి కొరత ఎక్కువగా ఉండేది. తరువాత పోపట్రావు పవార్ అనే వ్యక్తి ఈ ఊరిని పూర్తిగా మార్చేశారు. ఎలా అంటే 1989 లో ఆయన పంచాయత్ ఎలక్షన్స్ గెలిచిన తరువాత ఈ ఊళ్ళో ముందుగా ఒక స్కూల్ ని నిర్మించారు. తర్వాత వాటర్ షార్టేజ్ ప్రాబ్లం ని తగ్గించడానికి ట్యూబ్ వెల్స్ ని బ్యాన్ చేశారు, ఎందుకంటే గ్రౌండ్ వాటర్ ని ఎక్స్ప్లాయిట్ చేయకూడదని. మరియు అక్కడి ప్రజలందరికీ తక్కువ నీటితో ఎలా పంటలు పండించాలని ఎడ్యుకేట్ చేశారు మరియు డిఫారెస్టేషన్ ని బ్యాన్ చేసి 10 లక్షలకు పైగా మొక్కల్ని నాటారు. ప్రస్తుతం ఈ ఊర్లో కేవలం 3 కుటుంబాలే పేదరికంలో ఉన్నాయి మరియు
మరియు ఇక్కడ ఉన్న 60కి పైగా కోటీశ్వరులు రైతులే. మరియు పోపట్రావు పవర్ చేసిన మంచి పనిని గుర్తించి అతనికి 2020లో పద్మశ్రీని కూడా ఇచ్చారు. ఫ్యాక్ట్ నంబర్ 2, మనుషులు కోమాలో ఉన్నప్పుడు శ్వాసని తీసుకుంటూ బతుకుతారు. కానీ కొందరు కొంచెం కాన్షియస్ లో ఉంటారు. కానీ ఎక్కువ శాతం మంది కోమాలో ఉన్నవారు పూర్తిగా కాన్షియస్ లో ఉండరు. కానీ లాకిన్ సిండ్రోమ్ అనే న్యూరోలాజికల్ డిసార్డర్ వస్తే పేషెంట్స్ పూర్తిగా కాన్షియస్ లో ఉంటారు. కానీ వాళ్ళు ఎలాంటి మూవ్మెంట్స్ ని చేయలేరు. దీన్ని స్యూడోకోమా అని కూడా అంటారు. ఈ డిసార్డర్ వచ్చిన పేషెంట్ కి కళ్ళ కింద ఉన్న అన్ని మజిల్స్ పారలైజ్ అవుతాయి. దీంతో వాళ్ళు శ్వాస కూడా తీసుకోలేరు మరియు తినడం, మాట్లాడడం వంటివి కూడా చేయలేరు. సింపుల్ గా చెప్పాలంటే వాళ్ళు ఎలాంటి బేసిక్ యాక్టివిటీస్ ని కూడా చేయలేరు. కానీ వాళ్ళు వాళ్ళ కళ్ళను మూవ్ చేయగలరు మరియు వాళ్ళు వాళ్ళ కళ్ళని బ్లింక్ చేసి కమ్యూనికేట్ చేయగలరు. ఈ డిసార్డర్ ని ఈ ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన డిసార్డర్ లో ఒకటిగా భావిస్తారు. ఫ్యాక్ట్ నంబర్ 1, ఎప్పుడైనా మీరు ఇలా ఆలోచించారా, కొబ్బరి బొండాలో నీళ్లు ఎలా వస్తాయని? ఈ కొబ్బరి బొండాలో నీళ్లు ఎలా వస్తాయంటే చెట్టు వేళ్ల నుండి నీళ్లని ఆస్మోసిస్ ప్రాసెస్ తో పీల్చుతుంది. దీంతో ఆ నీరు వేళ్ల నుండి పైభాగంలోకి వెళ్తాయి. ఈ చెట్టు పీల్చిన నీటిని ఎండోస్పర్మ్ అని అంటారు. ఇది ఒక క్రీమ్ లాగా ఉంటుంది. ఇదే ఆ కొబ్బరి బొండాలోకి వెళ్తుంది. తర్వాత ఆ కొబ్బరి బొండంలో కొంచెం హార్డ్ గా మారి గడ్డ కడుతుంది మరియు మిగిలిన ఎండోస్పర్మ్ నీటిగా మారుతుంది. మగవారు ఆడవారి కంటే త్వరగా ఎందుకు చనిపోతారనే దాని గురించి, ఎక్కువ శాతం వస్తువుల ధరలు 99 లేదా 98 తోనే ఎందుకు ఎండ్ అవుతాయనే దాని గురించి, మొదటిసారి కెమెరాని తయారు చేసినప్పుడు ఒక ఫోటో తీయడానికి ఎంత సమయం పట్టేదనే దాని గురించి మరియు ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ని ఈ వీడియోలో తెలుసుకోండి.